మంగినపూడి బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కార్తీక పౌర్ణమి వేళ మంగినపూడి బీచ్ లో సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించారు. వేద పండితులు విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు చేసి పవిత్ర సముద్ర స్నానం ఆచరించారు. మచిలీపట్నంలో సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. 1,00,000 మంది పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక పౌర్ణం నోములు నోసుకోవడం, అలాగే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకోవడం సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తా ఉంది. దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు రావడం, వాళ్ళు స్నానం ఆచరించడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. సముద్రుడికి హారతి ఇచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇవాళ సూర్యచంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం.